వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ లింక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చూడవచ్చు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్థాపన 1957 జూలై 29. ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా. సభ్య దేశాల సంఖ్య 175. ప్రపంచంలోని సభ్య దేశాల అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించేలా చూడడం, అణుశక్తిని సైనిక అవసరాలకు, అణుబాంబుల తయారీకి వినియోగించకుండా చూడడం. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రపంచ మానవ హక్కుల ప్రభుత్వేతర సంస్థ. స్థాపన 1961 జూలై. ప్రధాన కార్యాలయం లండన్, ఇంగ్లాండ్. ఈ సంస్థ స్థాపకుడు పీటర్ బెనిన్సన్. ప్రధాన ఉద్దేశం స్త్రీలు, చిన్నపిల్లలు, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజల హక్కులను పరిరక్షించడం. ఈ సంస్థకు 1977లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ డాక్టర్ కల్లామాద్. ప్రపంచ ఆహార కార్యక్రమం WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. స్థాపన 1963. ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ. ప్రధాన ఉద్దేశం 2030 నాటికల్లా భూమి మీద ఆకలి బాధను సమూలంగా తొలగించే లక్ష్యంతో పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి సంస్థ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం లేదా ప్రపంచ ఆహార కార్యక్రమం కరువు కాటకాలు వచ్చిన దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు చెలరేగిన నిరాశ్రయులైన బాధ్యతలకు ఆహారం అందివ్వడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ బిస్లీ, అమెరికా. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD, United Nations Conference on Trade and Development. స్థాపన 1964 డిసెంబర్ 30. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. సభ్య దేశాలు 195. UNCTAD కాన్ఫరెన్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. సెక్రటరీ జనరల్ రెబేకా గ్రిన్నాన్స్.
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్థాపన 1965 నవంబర్ 22. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీ. ప్రధాన ఉద్దేశం ఆహార భద్రత మరియు పౌష్టికాహార సమతుల్యతను ప్రపంచ దేశాలలో సాధించడం. యుఎన్ఓ అనుబంధ సంస్థలలో పెద్దది. వైజ్ఞానిక పూర్వ పెట్టుబడుల సహకారానికి సంబంధించిన అతిపెద్ద బహుళ సంస్థ. యుఎన్ఓ వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు కావాల్సిన నిధులు సమకూర్చుతుంది. ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ అచీమ్ స్టెయినర్, బ్రెజిల్. అంతర్జాతీయ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యుఎన్ఐడిఓ, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. స్థాపన 1966 నవంబర్ 17. ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా. సభ్య దేశాల సంఖ్య 170. ప్రధాన ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం. 1985లో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గెర్డ్ ముల్లార్. ప్రపంచ మేధో హక్కుల సంస్థ WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. స్థాపన 1967 జూలై 16. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. సభ్య దేశాల సంఖ్య 188. ప్రధాన ఉద్దేశం మేధో హక్కుల పరిరక్షణకు కృషి చేయడం. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, సింగపూర్. ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి UNFPA, United Nations to Fund for the Population Activities. స్థాపన 1969. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. UNFPA 1967లో జనాభా కార్యకలాపాల రక్షణ నిధిగా అమలులోకి వచ్చింది. 1987లో UNBEగా పేరు మార్చారు, కానీ UNFPA సంకేతాన్ని కొనసాగిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. స్థాపన 1972 జూన్ 5. ప్రధాన కార్యాలయం నైరోబి, కెన్యా.
ప్రధాన ఉద్దేశం పర్యావరణపరమైన విధానాలు రూపకల్పన మరియు కార్యక్రమాలను అనుసంధానం చేయడం. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ అండర్సన్. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం స్థాపన 1972. ప్రధాన కార్యాలయం టోక్యో. ప్రధాన ఉద్దేశం అభివృద్ధి, సంక్షేమం, మానవ మనుగడ విషయాలలో పరిశోధనతో పాటు శిక్షణనిస్తుంది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియోస్ లింక్స్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉన్నాయి, ఎవరికైనా కావాలని జాయిన్ అవ్వచ్చు.